వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పెట్టాము. అదేంటో పార్ట్ 2లో కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ని ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, అమెచ్యూర్. వన్ హూ డస్ సంథింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్ అండ్ నాట్ మనీ. అంటే దేనికైనా ఇష్టపడి దేని గురించి అయినా ఏదైనా పని చేయడం, దాని మీద ప్రేమతో చేయడం, దాన్ని మనీ కోసం కాకుండా ఇష్టపడి పని చేయడాన్ని మనం అమెచ్యూర్ అని అంటాం. నెక్స్ట్, బ్యాంక్రప్ట్. ఎ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిజ్ డెట్స్. అంటే దివాలా తీయడం అని అంటారు కదా, వాళ్ళు బ్యాంక్లో ఉండేటటువంటి లోన్స్ కానీ ఇలాంటి వాటిని తీర్చలేకుండా అప్పులు పాలైపోతే అలాంటి వాటిని మనం బ్యాంక్రప్ట్ అని అంటాం. ఇమిగ్రెంట్. వన్ హూ లీవ్స్ హిజ్ ఓన్ కంట్రీ టు సెటిల్ ఇన్ అనదర్ కంట్రీ. అంటే అనదర్ ప్లేస్లో సెటిల్ అవ్వడం కోసం ఇక్కడి నుంచి ఇంకో చోటికి వలస వెళ్ళిన వాళ్ళని మనం ఇమిగ్రెంట్స్గా చెప్తాము. ఫ్యాన్. ఏ వెరీ కీన్ ఫాలోవర్ ఆర్ సపోర్టర్ ఎస్పెషల్లీ ఆఫ్ ఏ స్పోర్ట్ ఆర్ ఫేమస్ పర్సన్. మనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు పలానా యాక్టర్కి లేకపోతే యాక్ట్రెస్కి అని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఫ్యాన్ అనే దానికి కీన్ ఫాలోవర్ అన్నమాట. ఫ్యాన్స్ని ఏం చేస్తూ ఉంటారంటే మామూలుగా ప్రజలు వాళ్ళని బాగా లైక్ చేసి వాళ్ళు ఏం చేస్తే దాన్ని ఫాలో అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంకే విధంగా సపోర్ట్ చేయడం అని, లేకపోతే వాళ్ళని స్పోర్టివ్గా తీసుకుని పనులు చేయడం అనేది చేస్తూ ఉంటారు. చాలామంది ఫేమస్ పర్సన్స్ అందరికీ దానికి ఫ్యాన్స్ అనేది ఉంటూ ఉంటారు. ఆస్ట్రానమీ. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద సన్, మూన్ అండ్ స్టార్స్. అంటే ఆస్ట్రానమీ అంటే మీకు ఖగోళంలో ఉండేటటువంటి వాటిని అన్నింటినీ ఖగోళ శాస్త్ర పరిశోధన, అంటే సన్ గురించి లేకపోతే మూన్ గురించి స్టార్స్ని గురించి ఇలాంటి గ్రహాల గురించి తెలుసుకోవడాన్ని ఆస్ట్రానమీ అని అంటాము. హైపోక్రట్. ఏ పర్సన్ హూ సేస్ వన్ థింగ్ అండ్ డస్ అనదర్. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసే వాళ్ళని హైపోక్రట్ అని అంటాం. ఇంపోస్టర్. సమ్వన్ హూ డిసీవ్స్ బై ప్రిటెండింగ్ టు బి సమ్వన్ ఎల్స్. అంటే ఒక వ్యక్తి ఇంకొకరిలాగా యాక్ట్ చేసి వాళ్ళని మోసం చేయడాన్ని ఇంపోస్టర్ అని అంటాము. ఆఫన్. ఏ చైల్డ్ హూస్ పేరెంట్స్ ఆర్ డెడ్. అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని ఆఫన్ కింద అంటాము. ఇంపోస్టర్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ చూడండి, ఫిలాంథ్రపిస్ట్. వన్ హూ డొనేట్స్ మనీ ఆర్ గివ్స్ అదర్ హెల్ప్ ఫర్ దోస్ హూ ఆర్ పోర్ ఆర్ ఇన్ ట్రబుల్. అంటే పేదవాళ్ళకి లేదా సమస్యల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు కానీ లేకపోతే ఏ విధమైన సహాయాన్ని చేసేటటువంటి వాళ్ళని ఫిలాంథ్రపిస్ట్ అని అంటాము. నెక్స్ట్, పిల్గ్రిమ్. వన్ హూ ట్రావెల్స్ టు ఏ హోలీ ప్లేస్. తీర్థయాత్రలు చేసే వాళ్ళని మనం పిల్గ్రిమ్స్ అని అంటాము. క్వేక్. వన్ హూ డిస్హానెస్ట్లీ క్లెయిమ్స్ టు హ్యావ్ మెడికల్ నాలెడ్జ్ అండ్ స్కిల్. నెక్స్ట్, రిఫ్యూజీ. వన్ హూ సీక్స్ షెల్టర్ ఇన్ అనదర్ కంట్రీ ఫ్రమ్ ఏ డేంజర్. అంటే ఏదైనా ఒక దేశం వాళ్ళు బహిష్కరించినా లేకపోతే వాళ్ళ దేశం నుంచి బయటికి పంపించేసినా ఇంకో దేశంలోని షెల్టర్ తీసుకునే వాళ్ళని ఈ విధంగా అంటాము. నెక్స్ట్, మినిస్టర్. ఏ ఉమెన్ హూ హ్యాస్ నెవర్ మ్యారీడ్ ఇట్ టేస్ట్స్ ద ప్లెజర్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. అంటే ఒక ఉమెన్ అంటే పెళ్లి చేసుకోనటువంటి ఉమెను, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి ఉమెను, మ్యారేజ్ గురించి తెలియనటువంటి వ్యక్తిని మనం వాళ్ళ జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకునేటటువంటి వీళ్ళందరినీ కూడా స్పినిస్టర్స్ అని, చేసుకోకుండా ఉండిపోయినటువంటి వాళ్ళందరినీ స్పినిస్టర్ అని అంటాం, లేడీస్ అయితే మాత్రమే. అదే మగవాళ్ళు అయితే కనుక మనం బ్యాచులర్ అని అంటాం. ఏ మ్యాన్ హూ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ నెవర్ టేస్టెడ్ ద ప్లెజర్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్. అదే పురుషులు కానీ మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు బ్యాచులర్స్ అని, ఆడవాళ్ళు అయితే స్పినిస్టర్ అని అంటాము. స్టోయిక్. వన్ హూ యాక్సెప్ట్స్ ప్లెజర్ అండ్ పెయిన్ ఈక్వల్లీ అండ్ కామ్లీ.
అంటే ఆనందాన్ని అదేవిధంగా బాధని రెండింటినీ కామ్గా ఒకే విధంగా తీసుకుని చాలా స్థిరంగా ఉండేటటువంటి వాళ్ళని స్టోయిక్ అని అంటాము. రెండింటినీ ఒకేలా భావిస్తూ ఉంటారు వాళ్ళు. టీటోట్లర్, వన్ హూ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. ఎప్పుడు కూడా ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయడం అంటే తాగకుండా తాగని వాళ్ళని మనం టీటోట్లర్స్ అని అంటాం. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు డ్రింక్స్ని టచ్ చేయరు, ఆల్కహాల్ని. అప్స్టార్ట్, వన్ హూ హ్యాస్ సడన్లీ రైజన్ టు వెల్త్ అండ్ ఇంపార్టెన్స్. ఒక్కసారిగా కొంతమందికి ఉన్నట్టుండి బోల్డంత ధనం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకేసారి బాగా రిచ్ పర్సన్స్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని అప్స్టార్ట్ అని అంటారు. వెగాబాండ్, వన్ హూ వాండర్స్ వితౌట్ ఏ సెటిల్డ్ హోమ్. అంటే ఒక సెటిల్డ్ హోమ్ లేకుండా అలా తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళని మనం వెగాబాండ్ అని అంటాము. వార్డర్, ఏ ప్రెజెంట్ గాడ్. ప్రెజెంట్లో ఉండేటటువంటి గాడ్ని మనం వార్డర్ అని అంటాము. పోర్టర్, వన్ హూ క్యారీస్ లగేజెస్ ఎట్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్స్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లగేజెస్ని క్యారీ చేసేవాళ్ళు మనం పోర్టర్ అని అంటాము. రిసెప్షనిస్ట్, వన్ హూ రిసీవ్స్ పీపుల్ ఇన్ హోటల్, హాస్పిటల్, క్లినిక్ ఆర్ ఆఫీస్లో కానీ లేకపోతే హోటల్స్లో కానీ ఇలాంటి చోట్ల క్లినిక్స్లో రిసెప్షనిస్ట్గా అంటే ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళని గురించి నోట్ చేసుకునేటటువంటి వాళ్ళని వీళ్ళందరినీ రిసెప్షనిస్ట్గా చెప్తూ ఉంటాము. సాచెట్, ఏ బ్యాగ్ ఫర్ క్యారీయింగ్ స్కూల్ బుక్స్ని తీసుకెళ్ళేటటువంటి బ్యాగ్ని సాచెట్ అని అంటాము. వార్డ్రోబ్, ఏ రూమ్ ఆర్ ఏ కబోర్డ్ ఇన్ విచ్ వన్ హ్యాంగ్స్ అప్ క్లోత్స్. అంటే గోడకు ఉండేటటువంటి అలమార్లు కానీ ఇలాంటి వాటిలో మనం బట్టలని హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిని వార్డ్రోబ్స్ అని అంటాము. ఏరోడ్రమ్, ఏ లార్జ్ ఫీల్డ్ ఆర్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఫర్ ల్యాండింగ్ ఆర్ టేకింగ్, ఏఆర్ఈఆర్ ఇది, టేకింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్. అంటే ఏరోప్లేన్స్ అనేవి ల్యాండ్ అవ్వడానికి కానీ టేకింగ్ ఆఫ్ అంటే ఎగరడానికి కానీ ఉండేటటువంటి ఆ ప్లేస్ని విమానాశ్రయాన్ని తెలుగులో విమానాశ్రయం అంటాము, దాన్ని ఇంగ్లీష్లో ఏరోడ్రమ్ అని అంటాము. ఆడిటోరియం, ఏ హాల్ స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ఫర్ లెక్చరర్స్, మీటింగ్స్ అండ్ కాన్సర్ట్స్. మామూలుగా మనకి స్పెషల్గా ఉండేటటువంటి ఒక పెద్ద హాలు, అది లెక్చర్స్ ఇవ్వడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి ఇలాంటి వాటిలన్నిటికీ ఉపయోగించుకునేదాన్ని ఆడిటోరియం అని అంటాము. ఎక్వేరియం, ఏ ప్లేస్ స్పెషల్లీ మేడ్ ఫర్ కీపింగ్ ఫిష్ ఎట్ అదర్ వాటర్ యానిమల్స్ ఆర్ క్రియేచర్స్. అంటే చేపల్ని కానీ లేకపోతే వాటర్లో నివసించేటటువంటి రకరకాల యానిమల్స్, జీవుల్ని, ఇలాంటి క్రియేచర్స్ని ఉంచేటటువంటి ప్లేస్ని మనం యాక్వేరియం అని ఉంటాము. నెక్స్ట్ క్యాబిన్, ఏ స్మాల్ రూమ్ ఇన్ ఏ షిప్ ఆర్ ఏరోప్లాన్ ఫర్ ఆఫీసర్స్ ఆర్ ప్యాసింజర్స్. అంటే ఏరోప్లాన్లో కానీ లేకపోతే షిప్లో కానీ ఇలాంటి చోట్ల మనకి ఏముంటుందంటే ఆఫీసర్స్ కోసం లేకపోతే ప్యాసింజర్స్ కోసం ఉండేటటువంటి ఒక ప్లేస్ని మనం క్యాబిన్ అని అంటాము. కంటోన్మెంట్, ఏ ప్లేస్ ఆర్ ఏ ఏరియా గివెన్ టు సోల్జర్స్ టు లివ్ ఇన్. అంటే మీకు సోల్జర్స్ నివసించడానికి ఇచ్చేటటువంటి ప్లేస్ని కంటోన్మెంట్ అని అంటాము. కన్ఫెక్షనరీ, ఏ షాప్ వేర్ కేక్స్, క్యాండీస్ అండ్ అదర్ స్వీట్ థింగ్స్ ఆర్ మేడ్. ఇలాంటివన్నీ తయారు చేసేటటువంటి స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి తయారు చేసేటటువంటి షాప్ని కన్ఫెక్షనరీ అని అంటాము. డైరీ, ఏ ప్లేస్ వేర్ మిల్క్ ఈజ్ కెప్ట్ అండ్ బటర్ మేడ్. అంటే వెన్నని తయారు చేసేటటువంటి ప్లేసు, అలాగే పాలని వాటిని ఉంచేటటువంటి ప్లేస్ని మనం డైరీ అని అంటాం. డిస్పెన్సరీ, ఏ ప్లేస్ వేర్ మెడిసిన్స్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ గివెన్ అవుట్. మందులు తయారు చేసి అక్కడి నుంచి బయటికి పంపించేటటువంటి ప్లేస్ని డిస్పెన్సరీ అని చెప్పి అంటాము. మెటీరియాలజిస్ట్, వన్ హూ స్టడీస్ ద వెదర్. వాతావరణాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి పర్సన్ని మనం మెటీరియాలజిస్ట్ అని అంటాము. పైలట్, వన్ హూ గైడ్స్ ఎ షిప్ ఆర్ ఫ్లైస్
ఎన్ ఏరోప్లాన్. మరి ఒక షిప్ని కానీ లేకపోతే ఏరోప్లాన్ నడిపేటటువంటి వ్యక్తిని కానీ మనం పైలట్ అని అంటాము. ఫార్మసిస్ట్ వన్ హూ ప్రిపేర్స్ ఆర్ సెల్స్ మెడిసిన్స్ తయారు చేయడం కానీ లేకపోతే వాటిని అమ్మడం వాళ్ళని కానీ ఫార్మసిస్ట్ అని అంటాము. జగ్లర్ వన్ హూ పెర్ఫార్మ్స్ ట్రిక్స్ విత్ ద హ్యాండ్స్ టు అమ్యూజ్ పీపుల్. వాళ్ళ యొక్క చేతులతోటి వాళ్ళు ట్రిక్స్ ప్లే చేసేటటువంటి వాళ్ళని జగ్లర్ అని అంటాము. హాకర్ వన్ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ప్లేస్ సెల్లింగ్ థింగ్స్. అంటే వీధముట అమ్మేటటువంటి వాళ్ళని అంటారు కదా, వాళ్ళని వస్తువులు అమ్ముతామని చెప్పి తిరుగుతూ అంటారు కదా, వాళ్ళని హాకర్స్ అని అంటాము. నెక్స్ట్ ఆప్టిషియన్ వన్ హూ మేక్స్ ఆర్ సెల్స్ ఐ గ్లాసెస్. ఐ గ్లాసెస్ని తయారు చేసే వాళ్ళని కానీ లేకపోతే అమ్మే వాళ్ళని కానీ మనం ఆప్టిషియన్ అని అంటాము. ఫిలేటలిస్ట్ వన్ హూ కలెక్ట్స్ స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళని ఫిలేటలిస్ట్ అని అంటాము. ఫిజిషియన్ వన్ హూ ప్రాక్టీసెస్ మెడిసిన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళని మనం ఫిజిషియన్ అంటాము. జ్యువెలర్ వన్ హూ సెల్స్ జ్యువెల్స్ అండ్ సెట్స్ దెమ్. అంటే ఆభరణాలని తయారు చేసే వాళ్ళని అలాగే వాటిని అమ్మే వాళ్ళని జ్యువెలర్ అని అంటాము. జిమ్నాజియం ఏ ప్లేస్ వేర్ ద ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ పెర్ఫార్మ్డ్. మనకి శారీరకమైనటువంటి వ్యాయామం చేసేటటువంటి అటువంటి ప్లేస్ని జిమ్నాజియం అంటే మన జిమ్ అంటాం కదా. నెక్స్ట్ కెన్నల్ ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ డాగ్స్. కుక్కల్ని ఉంచేటటువంటి ప్రదేశాన్ని మనం కెన్నల్ అని అంటాం. వాలంటీర్ వన్ హూ ఆఫర్స్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్రీ విల్. అంటే తన సొంతంగా ఏ పనైనా స్వార్థం లేకుండా పనిచేయడానికి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళని వాలంటీర్ అని అంటాము. హార్టికల్చర్ ద ఆర్ట్ ఆఫ్ కల్టివేటింగ్ అండ్ మేనేజింగ్ గార్డెన్స్. అంటే హార్టికల్చర్ అంటే మొక్కలని అలాగే గార్డెన్స్లో ఉండేటటువంటి గార్డెన్స్ని మేనేజ్ చేసి మొక్కల్ని పెంచేటటువంటి వాళ్ళని హార్టికల్చర్ అని అంటాం. అలాంటి మొక్కలు పెంచడానికి హార్టికల్చర్ అని అంటాం. బ్రీఫ్ కేస్ ఏ లెదర్ ఆర్ ప్లాస్టిక్ ఇన్ కేస్ ఫర్ క్యారింగ్ షీట్స్ ఆఫ్ పేపర్ బుక్ ఎక్స్ట్రా. అంటే ఒక లెదర్తో చేసినటువంటి ప్లాస్టిక్ పెట్టె అలాగే షీట్స్ లేదా పేపర్స్ వాటిని తీసుకెళ్ళేటటువంటి బుక్స్ అవి తీసుకెళ్ళేటటువంటి దాన్ని మనం బ్రీఫ్ కేస్ అని అంటాం. బౌల్ ఏ డీప్ రౌండ్ కంటైనర్ ఫర్ హోల్డింగ్ లిక్విడ్స్ షుగర్ ఎక్స్ట్రా. అంటే ఒక లోతుగా ఉండేటటువంటి ఒక పాత్రని మనం బౌల్ అని అంటాము. లిక్విడ్స్ కానీ షుగర్ కానీ దాంట్లో వేస్తూ ఉంటాము. ఎవెన్యూ ఏ వైడ్ రోడ్ విత్ ట్రీస్ ఆన్ ఈచ్ సైడ్. అంటే దారి ఎవెన్యూ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద రోడ్డు రెండు వైపులా ఇరువైపులా చెట్లతో కూడుకున్నటువంటి అటువంటి మార్గాన్ని ఎవెన్యూ అని అంటాము. ఏవియరీ ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. అంటే పక్షులను ఉంచేటటువంటి సంరక్షణ కేంద్రాన్ని ఎవరి అని అంటాము. బార్ ఆర్ పబ్ ఏ ప్లేస్ వేర్ ద ఆల్కహాలిక్ డ్రింక్స్ ఆర్ సోల్డ్ అండ్ సర్వ్డ్. అంటే ఆల్కహాలిక్ డ్రింక్ని మనం మనకి సర్వ్ చేయడానికి లేకపోతే అమ్మేటటువంటి ప్లేస్ని మనం బార్ ఆర్ పబ్ అని అంటాం. మేజిస్ట్రేట్స్ ఇంకా జడ్జ్ ఆఫ్ లోవర్ కోర్ట్. మేజిస్ట్రేట్ అంటే చిన్న కోర్టుకు ఉండేటటువంటి న్యాయాధికారిని మనం మేజిస్ట్రేట్గా అంటాము. ఆర్కియాలజీ ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ థింగ్స్. ఎగ్జాంపుల్ హార్ట్స్ గ్రేవ్స్ అండ్ రుయిన్స్. అంటే పాత పురాతన వస్తువుల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఆర్కియాలజీ అని అంటాము. ఫోనెటిక్స్ ద సైన్స్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అండ్ దేర్ ప్రొడక్షన్. అంటే స్పీచ్ సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అలాగే వాటి యొక్క ప్రొడక్షన్ గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్ని మనం ఫోనెటిక్స్ అని అంటాము. సైకాలజీ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద నేచర్ ఆఫ్ మైండ్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. మైండ్ గురించి దాని యొక్క ఫంక్షనింగ్ గురించి స్టడీ చేసేదాన్ని సైకాలజీ అని అంటాము. ఇల్లిజిబుల్ దట్ కాంట్ బి రీడ్. అంటే మనం చదవడానికి వీలు లేనట్టుగా ఉండేటటువంటి దాన్ని ఇల్లిజిబుల్ అంటాము. ఇన్ఎవిటబుల్ దట్ విచ్ కాంట్ బి ఎవేడెడ్. అంటే దాన్ని మనం నివారించలేము, అనివార్యమైన అని చెప్పడానికి ఇన్ఎవిటబుల్ అని చెప్తాము. మెను ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్
టు బి సర్వ్డ్ ఇన్ ఏ రెస్టారెంట్ ఆర్ ఎట్ ఏ మీల్. ఒక మీల్లో కానీ ఒక రెస్టారెంట్లో కానీ మనకి ఏమున్నాయి అని చెప్పేటటువంటి దాన్ని మనం మెనూగా చెప్తాము. సైమల్టేనియస్ హ్యాపెనింగ్ ఆర్ డన్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో రెండు పనులు జరిగితే అటువంటి పనులని మనం సైమల్టేనియస్గా జరిగినాయి అని చెప్పచ్చు. ద రోస్టర్ ఈ లిస్ట్ షోయింగ్ ద టర్న్స్ ఆఫ్ డ్యూటీస్. అంటే ఈ రోస్టర్ పాయింట్లో డ్యూటీస్ చేయడం అలాంటివి ఉంటాయి కదా, అంటే దీని తర్వాత వాళ్ళ దాని తర్వాత వీళ్ళు అని చెప్పి అటువంటిది రోస్టర్ అని చెప్పి అంటాము. వాళ్ళ యొక్క డ్యూటీస్ మారడం. నెక్స్ట్ అనానిమస్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ కంప్లీట్ అగ్రిమెంట్. అంటే అనానిమస్ చూడండి, ఈ మధ్యన ఎలక్షన్స్ జరిగినాయి, చాలామంది వైసీపీ క్యాండిడేట్స్ని అనానిమస్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇన్విజిబుల్ దట్ కాంట్ బి సీన్. అసలు చూడడానికి కనిపించినటువంటి వాటిని ఇన్విజిబుల్గా ఉంటాము, వాటిని మనం కంటికి అంత చూడడానికి కనిపించవు కనుక. పోర్టబుల్ దట్ కెన్ బి డ్రంక్. అంటే తాగదగినది అని చెప్పేదాన్ని మనం పోర్టబుల్ అంటాం. ఎడిబుల్ దట్ కెన్ బి ఈటెన్. తినదగినది అని చెప్పడాన్ని ఎడిబుల్ అని అంటాం. ఫ్లాట్ ఏ సింగిల్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్లో ఉండేటటువంటి ఒక సింగిల్ ఫ్లోర్ని ఫ్లాట్ అని అంటాము. గెరేజ్ ఏ బిల్డింగ్ ఇన్ విచ్ మోటార్ కార్స్ ఆర్ స్టోర్డ్ ఆర్ రిపేర్డ్. అంటే మోటార్ కార్స్ని స్టోర్ చేసేటటువంటి ప్లేస్ లేకపోతే రిపేర్ చేసేటటువంటి ప్లేస్ని మనం గ్యారేజ్ అంటాము. కోబ్లర్ వన్ హూ మేక్స్ ఆర్ రిపేర్స్ షూస్ని తయారు చేయడం కానీ రిపేర్ చేయడానికి కానీ మనం ఏమంటామంటే కోబ్లర్ అని అంటాము. డెంటిస్ట్ వన్ హూ అటెండ్స్ టు పీపుల్స్ టీత్. అంటే ప్రజల యొక్క పళ్ళ జబ్బుల్ని ధరించేటటువంటి వ్యక్తిని మనం డెంటిస్ట్ అని చెప్తూ ఉంటాము. డిటెక్టివ్ యాన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీషియల్ ఆర్ ప్రైవేట్ పర్సన్ హూస్ డ్యూటీ ఈజ్ టు క్యాచ్ క్రిమినల్స్. ఎవరి యొక్క డ్యూటీ అయితే క్రిమినల్స్ని పట్టుకోవడంగా ఉంటుందో అటువంటి వాళ్ళని ఏమంటామంటే డిటెక్టివ్ అని అంటాము. జాకీ వన్ హూ రైడ్స్ హార్సెస్ ఇన్ ద రేస్. అంటే రేస్లో మనకి హార్స్ని రైడ్ చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని జాకీగా చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంగ్లీష్ క్వెస్ట్.